హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ అయితే వేసానండి. అంటే సండే కానీ నాన్ వెజ్ ఏమి తేలేదండి, వాళ్ళ పౌర్ణమి అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ తేలేదు. అందుకే మా అమ్మాయి వచ్చేసరికి చిన్నమ్మాయి వస్తుంది, పెద్దమ్మాయి 1కే వెళ్ళిపోతుందండి. చిన్నమ్మ వచ్చేసరికి నేను ఉల్లిపాయ పకోడీ అయితే వేసించానండి. అంటే అక్కడ ఒక్కోసారి ఫుడ్ సరిగ్గా తినదు కదా. ఎప్పుడన్నా ఇవాళ ఇంట్లో నేను పెందలాడి వంట చేయకోకుండా అయిపోయింది, అందువల్ల ఇంకా పకోడీ వేసి ఉంచుదామని. నేను అయితే పకోడీ సింపుల్గా వేసుకుంటానండి. ఎలా అంటే ఉప్పు, కారం, పసుపు, కొంచెం అంత జీలకర్ర, కరివేపాకు, దాంతోపాటు కొంచెం అల్లం పేస్ట్ వేస్తానండి. అదే బియ్యం పిండును శనగపిండేనండి, ఇంకంతే ఏమేయను. ఉల్లిపాయలు అయితే బాగా కలిపేసేసుకొని వేసుకుంటా. పకోడీ అయితే చాలా బాగుంటుందండి. నాకేంటంటే మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు, మా పిల్లలకు కానీ నాకు కానీ క్రిస్పీగా కరకరలాడాలి. అందుకని నేను బియ్యం పిండి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటా. అలా అయితే రేపటికి కూడా బాగుంటుందండి. అది మనకి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం నేను ఇలాగ పకోడీ వేస్తా. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పిల్లలు ఏవి పడితే అవి తింటే మంచిది కాదు, ఇంటి ఫుడ్ అయితే మంచిది అని చెప్పేసి నేను ఎప్పుడూ ఇంటి ఫుడ్డే ప్రిపేర్ చేస్తానండి. బయటికి ఎటన్నా దూరంగా వెళ్ళినప్పుడు ఇలా ఉల్లిపాయలు పకోడీ వేస్తాను. వేసి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని మ్యాక్సిమం తీసుకెళ్తానండి. అంటే బయట తినరా అంటే తినమని కాదు, కానీ తింటాం, కానీ తక్కువ అనమాట. అసలు మనకి వీలుంటే మాత్రం నేను పక్కా రెడీ చేసుకుని వెళ్ళిపోతానండి. ఎందుకంటే వాళ్ళు తినరు, మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదండి బయట ఫుడ్ అనేది. దానికోసం అంటే మనమే అలవాటు చేస్తామండి. బయట ఫుడ్ అలవాటు చేయకపోతే ఇంట్లో ఫుడ్డు తింటారు కదా, అట్లా అనమాట. ఇంట్లో ఫుడ్ అనేది చాలా మంచిదండి హెల్త్కి కూడా. మన పిల్లలకి కొంచెం కష్టమైనా చేసి పెడితే అది ఫుడ్ అనేది మంచిదండి, నాకు తెలిసి అయితే. అందుకే నేను బయట ఫుడ్ అనేది నేను అస్సలు పెట్టనండి. వీలైనంత వరకు ఇంకా బయటికి ఎప్పుడన్నా కుదరదు, ఒంట్లో బాగాలేదు అనుకున్నప్పుడు బయట టిఫిన్ వరకు అయితే చేస్తాం. ఇంతవరకు అయితే మేము హోటల్లో భోజనం చేసింది అయితే ఎప్పుడు లేదండి, నేను చెయ్యం కూడా. బిర్యానీలు అలాంటివి కూడా ఇంటి దగ్గరే ఎక్కువ శాతం. మా పిల్లలు కూడా చేస్తారు కాబట్టి మేము ముగ్గురం చేస్తాం, మాకు అది ఫుడ్డు అనేది ఇబ్బంది అయితే ఉండదు. మా ఇద్దరు పిల్లలు కూడా వంట చేస్తారు, దానివల్ల షేర్ చేసుకుంటాం అనమాట. నేను ఇది చేస్తాను, ఇది చెయ్యి అని చెప్పేసి మేము షేర్ చేసుకుంటాం. దానివల్ల మాకు బయటికి వెళ్ళేటప్పుడు కూడా పెద్ద పని అనేది కూడా అవ్వదండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం, ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం. ఇంకా అలా అనమాట. మాకు అందుకోసమని ఇట్లా స్నాక్స్ అనేది అలవాటు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఏమనిపించిందో